నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పెద్ద పెద్ద వేదాంత గ్రంథాల కన్నా చిన్న సూక్తులే మనిషి గుండెకి సూటిగా తగిలి హృదయానికి గాఢంగా హత్తుకోగలుగుతుంటాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 8 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్య అస్తమయం సాయంత్రం 6:45. చంద్రోదయం సాయంత్రం 4:24. చంద్ర అస్తమయం తెల్లవారుజామున 3:48. తిథి ద్వాదశి ఉదయం 7:18 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం స్వాతి, మధ్యాహ్నం 12:34 వరకు, తదుపరి విశాఖ. కరణము భలవ, ఉదయం 7:18 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 8:27 వరకు, తదుపరి తైతుల. యోగము పరిగము, మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5:08 నుండి 6:45 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:30 నుండి 5:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:01 నుండి 5:53 వరకు. వర్జ్యం సాయంత్రం 6:57 నుండి 8:44 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు ఉదయం 5:40 నుండి 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. జూన్ 8 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి, ఉదయం 7:18 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. అలాగే మధ్యాహ్నం 12:09 వరకు ఉండే పరిగయోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే శివము యోగము శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పుష్యమి, పునర్వసు, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు:
శ్రీవారి జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు. ఏటా జ్యేష్ఠ మాసంలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్ప స్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. దీనిని అభిషేక అభిషేకం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి ప్రారంభం. ఇంకా ప్రదోష వ్రతం అంటే ప్రతి నెలలో వచ్చే త్రయోదశి తిథి నాడు శివుడిని ఆరాధించే ఒక పవిత్రమైన వ్రతం. ఈ వ్రతం సాయంత్రం ప్రదోష కాలంలో చేయాలి. శివుడిని పూజించడం, బిల్వపత్రాలు సమర్పించడం, ఉపవాసం చేయడం వంటివి ఈ వ్రతంలో ముఖ్యమైనవి. ఈ వ్రతం చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయి మరియు ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. శని ప్రదోషం రోజున శివుడితో పాటు శనిదేవుడిని పూజించడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి విముక్తి లభిస్తుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పరమశివుడిని మెప్పించి వరము పొందిన కౌరవుల బావ సైంధవుడు. ఈరోజు ప్రశ్న: సతీ సావిత్రి భర్త పేరు ఏమిటి? సైంధవుడు, సత్యవంతుడు, సత్య హరిశ్చంద్రుడు, భృగు మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృషభ రాశి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య హుషారుగా గడుపుతారు. మిథున రాశి భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు నెలకొంటాయి. కర్కాటక రాశి భార్యాభర్తల మధ్య సయోధ్య నెలకొని సంతోషంగా గడుపుతారు. సింహరాశి ఎంతటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కన్య రాశి సోదరులతో సత్సంబంధాలు నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. తులారాశి చాకచక్యంగా కొన్ని బాకీలు వసూలు చేస్తారు. వృశ్చిక రాశి కుటుంబ సభ్యులు మీ మనసెరిగి సహకారం అందిస్తారు. ధనుస్సు రాశి మీరు చూపే శ్రద్ధే పరిపూర్ణ ఆరోగ్యానికి కారణమవుతుంది. మకర రాశి ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. కుంభరాశి ఎవరికి బాకీ అన్నది లేకుండా జాగ్రత్త పడతారు. పొదుపుపై కొంత ఆసక్తి కనబరుస్తారు. మీనరాశి పెద్దల ఆశీస్సులతో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.